మంచి శుక్రవారం ఆరాధన అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సిలువ ధ్యానం పాటలు అందరం కూడా యేసుక్రీస్తు మన కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని మనం ధ్యానం చేస్తూ అందరం కూడా పాటలు పాడదాం. మరి యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఆ రాత్రి ప్రార్థిస్తున్నప్పుడు, తండ్రి ఈ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినప్పటికీ నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పి మరి యేసుప్రభు తన తండ్రి అయిన దేవునితో చెప్పిన మాట మనకందరూ కూడా తెలుసు. మరి అది కేవలము నీ మీద నా మీద ఆయన ప్రేమతో మరి సిలువను మోసారు, ఆ సిలువను హత్తుకున్నారు. మనందరం కూడా యేసుక్రీస్తు సిలువలో చేసిన గొప్ప బలియాలను మనం ధ్యానం చేస్తే పాట పాడదాం. ఎంత జాలి యేసువా ఇంత అని నేను ఊహించలేను మన భక్తుడు రాసిన పాట. మరి ఆ వేదనని, మన సిలువలో పడిన బాధని మనందరం కూడా ఊహించలేము. మరి బైబిల్లో ఎన్నో మాటలు మనం చదువుతాం, కానీ మరి నిజముగా మనం ఆలోచిస్తే మరి ఎంత దారుణముగా, మరి ఎంత భయంకరంగా ఉందో ఆ సిలువ మరణం మనందరం కూడా ఊహించలేము. మనందరం కూడా కలిసి పాటలు పాడదాం. ఎంత జాలి యేసువా ఇంత ఎన్ని ఊహించలేను, ఎంత జాలి యేసువా ఇంత ఎన్ని ఊహించలేను, ఎంత జాలి యేసువా. నీ కొరకు నా కొరకు ఆ స్థానంలో దేవుడు మనందరి కొరకు చనిపోయి మనందరం కలిసి పాడదాం. రక్షకుండ నాకు బదులు శిక్షణను భవించినావు, రక్షకుండ నాకు బదులు శిక్షణను భవించినావు, సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావుందితివి నాకై, ఎంత జాలి యేసువా ఇంత ఎన్ని ఊహించలేదు, ఎంత జాలి యేసువా. యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగానికి మనం ఏం నేర్పించగలము? మన దగ్గర కూడా కేవలం సహించడం తప్ప